ఒక చక్రవర్తి తన సామంతరాజును సభకు చాలాసార్లు ఆహ్వానించాడు. కానీ ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు. ఒకరోజు ఆ చక్రవర్తి మారువేషం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుదేరాడు. బజారును తనిఖీ చేస్తుండగా ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళోకి రాగానే సభకు రమ్మని చెప్పండి అని ఆదేశించాడు. పర్యటన ముగించుకుని రాజగృహానికి తిరిగి వెళ్ళాడు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాను వస్తున్నాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సామంతరాజును వెంటనే వెళ్ళిపోమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు. ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి ఎందుకలా చేశాడని కనుక్కున్నాడు. దానికి మంత్రి, మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సామంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లో నాకు కనిపించిన కోపాన్ని చూస్తే అతను గొర్రెను కోసినట్టు సంహరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి మీ మానసిక స్థితి మారాక రమ్మందామనుకున్నాను. తప్పైతే క్షమించండి అని జవాబు చెప్పాడు. చక్రవర్తి ఆ వివేకం గల మంత్రి దూరదృష్టికి అభినందించాడు.